మీరు ఒక అడ్వకేట్, న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి మీరు ఎవరైతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారిని హత్య చేశారని చెప్పి అసలు ఆళ్ళకు మీకు మీ ఫ్యామిలీకి ఏంటి సార్ గొడవలు? మేము తెలుగుదేశం, హ్మ్. వాళ్ళు కాంగ్రెస్. హ్మ్. వాళ్ళు దౌర్జన్యాలు, గూండాయిజము, రౌడీయిజము, రిగ్గింగు, భయానకమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో వ్యాపింపజేయడము, ఆ దౌర్జన్యాన్ని భరించలేక హ్మ్. వాళ్ళను ఎదిరించేదానికి ఆ కుటుంబంతో ఎవరైతే విభేదిస్తుండారో, హ్మ్. ఆ కుటుంబంతో ఎవరైతే వారి సిద్ధాంతాలను తిరస్కరిస్తుండారో, వారి కుటుంబం చేత ఎవరైతే బాధలు పన్నారో వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళ అట్రాసిటీస్ని ఎదిరించేదానికి ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం మీరు. మేము. హ్మ్. ఆ పరిణామ క్రమంలో 1995లో 3 జెడ్పీటీసీలు గెలిచాం, 2 మండలాలు గెలిచాం. తర్వాత వచ్చిన పంచాయతీ బోర్డు ఎలక్షన్లలో కూడా వేముల, వేంపల్లి ఈ మండలాల్లో చాలా వరకు పంచాయతీ బోర్డు కూడా గెలిచాం. సింగిల్ విండోలకు కూడా ధీటుగా ఎదుర్కొన్నాం. 96, 98, 99 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా డి అంటే డి అని ఢీ కొట్టాం. రాజశేఖర రెడ్డి ఏదో అనేక అవకతవకలకు పాల్పడి 96లో గెలిచాడు, నిజంగా ఓడిపోయాడు. ఓకే. 98లో కూడా అదే. అప్పుడు అందుకోసం మేము రావాల్సి వచ్చింది. మాకేం వ్యక్తిగతంగా ఎలాంటి తగరారులు లేవు. వాళ్ళని ఎప్పుడు మేము శత్రువులుగా కూడా ముందు పరిగణించే వాళ్ళం కాదు, రాజకీయ ప్రత్యర్థులం. ఓకే. దాన్నే వాళ్ళు సహించలేకపోయారు. మీ మీద దాడి కూడా చేపించారనుకుంటా సార్ రాజారెడ్డి గారు. దగ్గర 26 కత్తిపోట్లు పడ్డాయి మీ మీద. 96 ఎలక్షన్లలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మాల్ ప్రాక్టీస్ చేసి 5,000 పైచిలుపుతో గెలిచినాడో అప్పుడే దీనికంతా కూకటివేరు ఎవరు, దీనికంతా సూత్రధారి ఎవరు, వాళ్ళను ఎలిమినేట్ చేస్తే మళ్ళా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు విపరీతమైనటువంటి భయం ఉంటుంది, భయంతో తాము పండగ చేసుకోవచ్చు, ఎలక్షన్లు గట్టెక్కచ్చు అనే దాంతో నన్ను అటెంప్ట్ చేశారు. ఓకే. ఆ అటెంప్ట్లో తీవ్రంగా నేను గాయపడ్డాను. క్షతగాత్రుని. నిజంగా చనిపోయారనుకుని వదిలేసిపోయారా సార్? క్షతగాత్రుని. నేను బతుకుతా అని ఎవరు అనుకోలే. మా భార్య గాజులు గట్టి కాబట్టి బతికి బట్ట కట్టాను. నా కూతురుకు కూడా అప్పుడు 1 నెల 20 రోజులు నా పైన సూట్ కేసు బాంబు పెట్టినట్టుకు మా రెండో పాప వాళ్ళమ్మ కడుపులో ఉంది. నా తమ్ముళ్ళని అక్రమంగా జైలుకు పంపించినప్పటికీ నా కొడుకు పుట్టాడు. అనేకమైనటువంటి కష్టాలు పన్నాం. ఆ కష్టాల వెనక కన్నీటి సముద్రాలు ఉన్నాయి, ఎంతో వేదనలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడ్డామో మానవ మాతృలు కూడా ఎవరు పడకూడదు. నా శత్రువుకు కూడా పొరపాటున కూడా ఇలాంటి బాధలు కష్టాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. సరే, కేవలం ఎన్ని వచ్చింది కూడా మాకు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినందుకే. తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారండి డైరెక్ట్ గా. వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాకు పొలాలు ఒక చోట లేవు, మాకు ఫ్యాక్టరీలు లేవు, వాళ్ళకు ఉండొచ్చు. మాకు హాస్పిటళ్ళు లేవు. మా ఊరు వేములు అయితే వాళ్ళు పులివెందుల్లో ఉంటారు, వాళ్ళల్లో ఎవరు వకీలు లేరు. వకాలత్ రీత్యా కూడా వచ్చేదానికి డిఫరెన్సెస్. అప్పుల పంచాయతీ లేదు, స్థలాల పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ కూడా లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ కాంపిటీటర్. అవును. నేనే ఎమ్మెల్యేకి పోటీ చేయలే, ఆ రోజు ఎంపీకి పోటీ చేయలే. దృఢంగా తెలుగుదేశానికి ఒక కొండ మాదిరి గట్టిగా నిలబడుతుండా కాబట్టి ఈ కొండను పగలగొడితే చుట్టూ ఉన్న వాళ్ళు భయపడిపోతారు, చెదిరిపోయి పారిపోతారు, ఆత్మస్థైర్యం కోల్పోతారు, వాళ్ళ గుండెలు బద్దలై జారిపోయి అంత తల వంచుతారనే చేశాం. సార్, మీరు ఒక న్యాయవాది, ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక మంచి విద్య చదువుకున్నారు. అలాంటి మీరు ఏదైతే ఈ కుట్రపూరిత ఫ్యాక్షనిజంలోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారు అసలు మీరు? ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏ ఫ్యాక్షనిస్ట్. నేను ఏదో ఆదర్శంగా ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినాం. ఓకే. ఆ క్రమంలో విని ఎరుగనంత దూరం వచ్చినాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కోసం నేను ఇంత ప్రయాణం చేసినానా, ఇన్ని త్యాగాలు చేసినానా అని మాకు అనిపిస్తుంది. కేవలం పార్టీ కోసమే. అందరికీ తెలుసు పార్టీ కోసం జరిగిందే. ఇప్పటికి కూడా అప్పుడు పడిన బాధలు ఇప్పటికి కూడా మమ్మల్ని వెన్నాడుతున్నాయి. ఇంకా ఒక శతాబ్ద కాలం పాటు నా కొడుకు తరాన్ని, నా మనవళ్ళ తరాన్ని కూడా ఈ వేధిస్తానే పీడిస్తానే ఉంటాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసమే రాజారెడ్డి గారిని హత్య చేయాల్సి వచ్చిందంటారు? 100కి 100 పాళ్ళు. పదే పదే నన్ను సంహరించాలని ప్రయత్నం చేయడం, నా భావజాలాన్ని అణసవేయాలని చూడడం,
నన్ను భౌతికంగా నామరూపాలు లేకుండా చేయాలని చూడడం, నన్ను మట్టిలో కలిపేయాలని చూడడం, విపరీతమైనటువంటి భయోత్పాతము, విపరీతమైనటువంటి మమ్మల్ని అటెంప్ట్ చేయాలనే ప్రయత్నము, వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగినటువంటి అణచివేత నుంచి పుట్టింది తప్ప వేరు కాదు. మేము మాకు పదవులు కావాలనో, మా పెత్తనం సాగాలనో, ఆ పులివెందులంతా మేము చక్రవర్తులై వాళ్ళ స్థానంలో మేము ఏలాలనో కానే కాదు. అలా ఉంటే వేరుగా ఉండేది పరిస్థితి, వేరేలాగా ఉండేది, మీరు వేరేగా ఉండేది. ఇప్పటికీ మా పైన రౌడీ షీట్ కానీ బైండ్ ఓవర్ కేసులు కూడా లేవు. ఎందుకు లేవు అంటే వీఆర్ నాట్ ఏ హ్యాబిచువల్ అఫెండర్స్. ఏదో జనానికి మంచి చేయాలా, తెలుగుదేశం పార్టీ ఒక వేదికగా ఉంటుంది, ఈ వేదికను ఉపయోగించుకొని చేయాలా. చంద్రబాబు నాయుడు ఆదర్శవంతుడు, ఆ యుగ పురుషుడు, ఈ తెలుగు జాతినంతా చేయబట్టుకుని గట్టెక్కించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, సుదీర్ఘకాలం ఈయన ఉంటాడు అనే ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యంతోనే వచ్చి ఆయన సపోర్ట్ చేశాం, తెలుగుదేశంలో చేరాం. సార్ ఏదైతే పులివెందుల కడప ఆ జిల్లాలో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి అరాచకాలు ఎలా ఉండేది సార్ అప్పట్లో? మానవ మాత్రుడు భరించలేనంత యమధర్మరాజు యమపాశం తీసుకొని వచ్చినా తిరిగి చూడకుండా పారిపోయేంత రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, ఇదంతా దుష్టమే. ప్రతి చోట గుంపులు తయారు చేసేది, ఒకదానికి రాజారెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకసారి వివేకానంద రెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకసారి రాజశేఖర రెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పేది. నువ్వు కానీ పో, నీకు నేను పావలా పెట్టుకుంటారనడం, భాగం ఫ్యాక్షన్ జరిగితే రూపాయి అయితే మాది పావలానడం, నువ్వు కానీ పో, నువ్వు మొగ నీ కాదనడం. ఎవడు కొట్టుకున్నా లాభమే. గొర్రె పిల్లని కంటే గొర్రెల కాపరికి లాభం కదా. గొర్రె కనే బుద్ధి, వాళ్ళు కొట్లాడే బుద్ధి. ఎవడు చచ్చినా వాడు చంపినోడు కేసులో ఇరుక్కుంటాడు, వాడు ఇరుక్కుంటాడు, కాళ్ళ దగ్గర ఉంటాడు. ఇంకా చంపినోడు మంచి పోగొట్టుకొని మా కేసు చూడని వాడు ఉంటాడు. చివరిలో రాజీ చేసేది ఆ ఊరంతా కాంప్రమైజ్ చేసుకొని త్రిట్టుతోనే జరిగింది. అదంతా తలెత్తినోనంతా తల పగలగొడుతూ వచ్చినారు. ఇప్పుడు ఏదైతే రాజారెడ్డి హత్య జరిగిన రోజు, ఆ రోజు మీ తమ్ముడిని కూడా కోల్పోవడం జరిగింది, మీ తమ్ముని కూడా చంపేయడం జరిగింది అన్నారు, నిజమేనా సార్? అది 100% నిజమే. మా తమ్ముడు పేర్ల రాజారెడ్డి అనుచరులేనా? ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి. దాంట్లో మా తమ్ముని కేసులో వాళ్ళిద్దరు ముద్దాయిలు కదా, ముద్దాయిలు. ఆ రోజు వచ్చారు, అటెంప్ట్ చేశారు. ఆ 2 కేసులు కూడా, రాయారెడ్డి కేసు, మా తమ్ముడు చనిపెట్టి పెట్టిన కేసు, 2 సెషన్స్లో అక్విటెడ్. రాజశేఖర రెడ్డి అప్పటికే సీఎం అయ్యాడు. సీఎం అయితే 2 కేసులు గవర్నమెంట్ అప్పీల్ చేస్తాను అన్నాడు. వాళ్ళ ఫాదర్ ఇది చేసుకొని మాది వదిలేశాడు. మళ్ళీ నేను స్టేట్ అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాను. ఆడ మా కేసు కొట్టేయించి హైకోర్టులో రాయారెడ్డి కేసులో మాకు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు 11 మందికి. వాళ్ళు కూడా పూర్తి జీవితకాలం పూర్తి చేసుకొని, రిమాండ్ ప్లస్ కాలం, శిక్షాకాలం పూర్తి చేసుకొని సుమారు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చారు. వచ్చి కూడా 6-7 ఏళ్ళు అవుతుంది. సార్ ఇప్పుడు రాజారెడ్డి గారు చనిపోవడం జరిగింది కదా, అసలు ఎలా అటాక్ చేశారు సార్ మీరు అంత ధైర్యంగా? ధైర్యం అంటే ప్రాణం పోయేటప్పుడు ధైర్యంగా మనం సత్సామో బతుకామో తెలియదు. ఒక క్రూర మృగం వచ్చి మింద పడింది, మనల్ని కాపాడుకునేదానికి చేయాలి. మన కోసం మన సెల్ఫ్ డిఫెన్స్. ఒక కొండశిలో వచ్చి మనల్ని సుట్టేస్తుంది, దానికి ఎట్లా ఉండాలి కదా. ఒక ముసలి కాలు కొట్టుకుంటుంది, ఏదోటి బయట పడాలి కదా. ఆపద సమయము, ప్రాణానికి మించింది ఏమీ లేదు. తన్ను మారిన ధర్మం మిగిలిన పెద్ద చెడ్డ బేరం అన్నారు కదా. అట్లా పోరాడినాము. అదంతా గతం. కానీ చాలా మందిని కోల్పోయారు కదా సార్ మీరు ఫ్యామిలీని. మా తమ్ముడు మర్డర్ అయినాడు, మా ఇల్లు కూల్చినారు, మా మైనింగ్ ఏజెన్సీలన్నీ క్యాన్సిల్ చేయించినారు, మా గన్మెన్లను క్యాన్సిల్ చేయించినారు, లైఫ్ వేయించినారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు పెరోలు కూడా లేదు. సరే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎప్పుడైనా భయపడ్డారా మిమ్మల్ని చంపేస్తారు లేదంటే చంపిస్తారని? ఇప్పుడు ఇంకా పూర్తి ఊపిరే తీసినాడు, మేము జీవోత్సవాలుగా తిరుగుతున్నాం. ఓకే, అప్పటికే లైఫ్ చెప్పించినాడు. అవును, ఆయన చచ్చిపోయే వరకు 6 నెలలు పెరోల్ లేదు. మా ఏజెన్సీలన్నీ తీసేయించాడు. గడ్డం లేదు కదా, నన్ను ఆయుధంగా మలుచుకున్నాడు. మా నాయన్ని చంపిన వాళ్ళను కూడా నేను వాళ్ళ జోలికి పోలేదని. అది ఎందుకు ఉపయోగించుకున్నాడు? పరిటాల రవిని చంపేటందుకు, ఎక్కడెక్కడ మిగిలిపోయినారో వాళ్ళందరినీ ఊచకోత కోసేటందుకు, ఇరికించేటందుకు. ఏమంటే చూడ, మా నాయన చంపిన వాళ్ళనే నేను పోలేను, ఇంకా నా జోలికి వచ్చినా కానీ వచ్చేది ఏమి లేదు, చేయాల్సిందంతా చేసినాడు.
పతనం చేసేసినాడు మమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాల రాజకీయంగా అక్కడ అన్ని చోట్ల చెప్పుకొని ఇంకెక్కడ అంతకంటే ఏముండదు చేసేది.